ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకసారి తింటుంటే నాకు టేస్ట్ చేయించారనమాట. ఓకే. సో వాళ్ళు చెప్పారు, ఇంకా నేను నేర్చుకున్నాను వాళ్ళ పేరెంట్స్తో నేర్చుకుని ఇంకా నేను ట్రై చేశాను, బాగుంది అని ఇంకా అలా అది కంటిన్యూ చేసేస్తున్నారు అన్నమాట. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? చూద్దాం. ఓకే. రైస్, పెసరపప్పు, మసాలా దినుసులు, ఆయిల్, పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, గీ, గరం మసాలా, మిరియాల పొడి. సరే, మరి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు అన్ని. అంటే పప్పు మనం ముందుగా నానబెట్టుకోవాలా? ముందుగానే పప్పు నానబెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే రైస్ కూడా నానబెట్టుకుని ప్రిపేర్ చేసేటప్పుడే చేసుకోవాలి. బట్ నేను ముందుగానే సగం ఉడకబెట్టి అలా పెట్టుకున్నాను, హాఫ్ బాయిల్ చేసి అలా పెట్టుకున్నాను. ఓకే. ప్రాసెస్ లో కొంచెం ఈజీ అవుతుందని. ఓకే, ఈజీ, మనకి ఈజీ అండ్ క్విక్ అయిపోవాలి కదా అన్ని. ఓకే, మరి దానికి అంటే కావాల్సిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఓకే. ఎంత అయితే కావాలో అంత పోసుకోవాలన్నమాట. అంటే బేసిక్గా మనకి ఫ్రైడ్ రైస్ టైపేనా ఇది? కొంచెం అలాంటిదే. ఓకే. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఓకే. సో ఇది ఒక్క రెసిపీనే చేస్తారా, ఇంట్లో వేరే అన్ని రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. కొంచెం ఇది బెస్ట్ అనిపించింది, సో అందుకే. బెస్ట్ అనిపించిందా, ఈజీ అనిపించిందా? బెస్ట్ అండ్ ఈజీ రెండు కలిపి. సో అంటే హైదరాబాద్ లో అంటే రూమ్ లో ఉంటున్నారా? ఫ్రెండ్స్ అలా రూమ్? లేదు, అక్క వాళ్ళతో ఉంటాను. ఓకే. సో అక్క వాళ్ళతో ఉంటూ ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు వంటలు అవి చేసుకుంటూ ఉంటాను. అంటే ఈవినింగ్ టైమ్స్ లో చేస్తాను, అసలు డిన్నర్ లో కానీ అలాంటివి ప్రిపేర్ చేస్తాను. ఓకే. సో అదే అనమాట. ఇంకేం చేస్తూ ఉంటారు జాబ్ కాకుండా, వంటలు కాకుండా? వంటలు నాకు తెలిసి ఎప్పుడో అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, మేబీ ఓన్లీ వీకెండ్స్? వీకెండ్స్ ఓన్లీ. ఓకే. జాబ్కి వెళ్తాం, పడుకోవడం, మళ్ళీ వెళ్ళడం, ఇంతే ప్రాసెస్. సో రోజు డైలీ మిషన్ టైప్, మార్నింగ్ ఈ టైంకి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ రావడం, ఇంతే అయిపోతుంది. మిస్ అవుతూ ఉంటారా ఇంట్లో వాళ్ళని? చాలా. అయ్యో. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పాటు పచ్చిమిర్చి కూడా వేయాలి. ఓకే. సో ఇందులో పోపులు టైప్ అలాంటివి ఏమీ అవసరం లేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం. సో ఎప్పుడైనా ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కాల్చుకున్నారా? అది లేకుండా అవదుగా, స్టార్టింగ్ స్టేజే అది. సైకిల్ రావాలి అంటే పడాలి, వంట చేయాలి, వంట రావాలంటే కాల్చుకోవాలి, అంతేనా? అంతే అంతే. నెక్స్ట్ నేను మసాలా దినుసులు వేస్తున్నాను. టేస్ట్ కోసం వేస్తున్నాను. యాక్చువల్గా వేసుకోవాలి వద్దు అనేది మన ఇష్టం, ఆప్షనల్గా. ఆప్షనల్. ఓకే, నెక్స్ట్ నేను పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఓకే. ఎన్ని అవర్స్ నానబెట్టుకోవాలండి? ఒక 1 hour ముందు. ఓకే. రైస్ తగ్గట్టుగా వేసుకోవాలి. మనం ఎంత రైస్ తీసుకుంటే అంత పెసరపప్పు. ఎస్. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీ మదర్కి చేసి పెడుతూ ఉంటారా? ఫస్ట్లో అయితే నన్ను వద్దు అనేవాళ్ళు అసలు. ఎందుకంటే ఒకసారి నన్ను రైస్ పెట్టమంటేనే దాన్ని నల్లగా చేస్తాను అనమాట. అయ్యో, ఫస్ట్ టైం కదా, సో నాకు అప్పటి నుంచి నన్ను రానివ్వరు. సో దానితో భయం పట్టేసుకుంది అనమాట మీ మదర్కి. సో ఆ దెబ్బతో నేను ఏం చేశానంటే అక్క దగ్గరే నేర్చుకున్నా. అమ్మ అయితే మళ్ళీ ఏమన్నా అంటారు, ఎందుకు నీకు అవసరం అంటారు, అంటే అక్క అయితే ఏమన్నారు. సో నేను ఇంకా అక్క దగ్గర నేర్చుకున్నాను. అక్క అయితే ఏమైనా రిస్క్ చేయొచ్చు అంటారా? అలా మార్చేసిన పర్లేదు, అక్క ఏమన్నా? ఏమందు. సో ఇప్పుడు ఈ షో ద్వారా మీ మదర్కి ప్రూవ్ చేస్తున్నారనమాట మీకు వంట చేయడం వచ్చేసింది అని. ఇప్పటికీ రానివ్వదు మా అమ్మ. దీని తర్వాత రానిస్తారులేండి మేబీ. కాకపోతే అప్పుడు మీరే బాధపడతారు, అమ్మ ఇక్కడికి వచ్చినా నేనే వంట చేసుకోవాలా అని. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. వాటర్ ఒక 1 cup సరిపోతుంది? సరిపోతుంది. జస్ట్ ఆ పెసరపప్పు ఉడకటానికేనా? ఓకే. రైస్ ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి మనం ఈ పెసరపప్పు ఉడకడానికి మాత్రం మనం సరిపడిపోతుంది. మీకు
మీకు మెజర్మెంట్స్ బాగానే తెలిసిపోయినాయా? సాల్ట్ ఇంతే వేయాలి, కారం ఇంతే వేయాలని అలవాటు ఉంటుంది కదా, అంటే 2 టైం 1 టైం చేస్తే మనకి తెలియదు. పెట్టుకుంటున్నాను. ఓకే, అది కొంచెం బాయిల్ అవ్వాలా? కొంచెం మరుగుతుండగా కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేద్దాం మరిగిన తర్వాత కొంచెం. ఓకే, మరి సో వంటలు అయితే ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నారా? బాగా వచ్చింది అంటే మీ ఉద్దేశం ఏంటి? మేనేజబుల్లా, బాగానే చేస్తారా? తినడానికి అయితే మనకు వస్తుంది, పర్లేదు. మనమేమి అంటే హాస్పిటల్కి వెళ్ళి అంతేం అవసరం లేదు, చెప్తే ముందుగా నేను రెడీ చేసుకుంటా. అంతేం అవసరం లేదు, జస్ట్ తినొచ్చు. ఓకే, టేస్ట్ చేశాక నేనే చెప్తా. మీ మదర్కి కూడా నేను ప్రూవ్ చేస్తా ఈరోజు. మీకు వంటలు వచ్చి ఈసారి నుంచి కిచెన్లోకి ఎంట్రీ ఇవ్వమని. ఓకే, మిరియాల పొడి యాడ్ చేసుకుంటాం కొంచెం. ఓకే, హాఫ్ బాయిల్డ్ రైసా? హాఫ్ బాయిల్డ్ రైస్. ఓకే, సో జనరల్గా రెగ్యులర్గా మనం చేసుకునే ఫ్రైడ్ రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామంటే ఇలా చేసుకోవచ్చు. ఇది మనం టిఫిన్స్గా తినొచ్చు, లంచ్గా చేయొచ్చు. సో ఈజీ ప్రాసెస్లో త్వరగా అయిపోద్ది అన్నమాట డిష్. ఇంకొంచెం సేపు బాయిల్ చేయాలా? ఓకే, ఓకే, కుక్ అయినట్టుంది. లాస్ట్లో గీ యాడ్ చేస్తాం. లాస్ట్లో మళ్ళీ యాడ్ చేస్తున్నాం, అది చేసుకుంటాం. సో దీనికి కాంబినేషన్ ఏమైనా ఉంటుందా? డైరెక్ట్ ఇలా తినేయొచ్చా? పల్లీ చట్నీ అయితే బాగుంటుంది. ఓకే, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా కొంచెం ట్రై చేస్తే అదే ఎంత వెరైటీగా ఉంటుందో నేను చూస్తాను. తిన్నాక మీరే చెప్పండి. ఓకే, స్మెల్ అయితే బాగానే ఉంది, టేస్ట్ చూడాలి. టెన్షన్ వస్తుందా నీకు? ఎందుకు? మీ రియాక్షన్ ఎలా ఉంటుందనా? అంటే బేసిక్గా వంటలు చేసే కాన్ఫిడెన్స్ బట్టి అర్థమైపోద్ది కదా చూసేటోళ్ళు. ఇంత కాన్ఫిడెంట్గా చేస్తున్నారంటే నిజంగా బాగానే ఉంటుంది అని చెప్పి. కొంచెం డౌట్గా చేస్తేనే ఏంటి వీళ్ళు డౌట్ పడుతున్నారు అనిపిస్తుంది. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఓకే, ఓకే, వేడివేడిగా రాయలసీమ పులగమన్నం రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. రాయలసీమ పులగమన్నం టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. రాయలసీమ పులగమన్నం కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా దినుసులు, కొత్తిమీర, నానబెట్టిన పెసరపప్పు. రాయలసీమ పులగమన్నం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, నానబెట్టిన పెసరపప్పు వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత దానిలో కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి బాగా మరగబెట్టాలి. తర్వాత ఉడికించిన అన్నం వేసి కొద్దిసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాయలసీమ పులగమన్నం రెడీ.